మా జీవితం నేను రాను బాబు, నన్ను ఎందుకు గెలుపుతున్నావు, నేను రాననే వ్యక్తి అసలు రాడు. ఎందుకంటే ఆయన పొలిటికల్ పరంగా కానీ ఇంకేమంటారు, రియల్ ఎస్టేట్ బాగా చేస్తాడు. హోటల్ ఉంది, వే బ్రిడ్జ్ ఉంది, చాలా పెద్దది, చాలా పెద్ద మొత్తంలో కష్టపడతాడు, హార్డ్ వర్కర్. సంపాదిస్తాడు సార్ నెలకు 4-5 లక్షలు. ఇప్పుడు కూడా ప్రజెంట్ సంపాదించే సత్తా ఉన్న వ్యక్తే. ఆయనకు దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు. సో బ్యాడ్ ఏంటంటే 38 ఇయర్స్ మా అత్త, ఆమెకు ఈ జబ్బు రావడం, ఈ క్యాన్సర్ అనేది రావడం చాలా దురదృష్టకరం. ఆయన ఊహించలేదు. ఒకటే అనుకున్నాడు, 10 లక్షలు అయినాయి, ఖర్చు పెట్టిండు. యశోద మల్టీ స్పెషాలిటీ సికింద్రాబాద్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. జరిగిన తర్వాత 15 డేస్ తర్వాత సార్ రిపోర్ట్స్ వచ్చినాయి, ల్యాబ్ పంపించి రిపోర్ట్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ పిలిచిండు. పిలిచినప్పుడు వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. నేను కూడా అటెండ్ అయినప్పుడు డాక్టర్ చెప్పింది ఏంటంటే, గుండె నిబ్బరం చేసుకోండమ్మా, నేను చెప్పే వార్త మీరు వింటే భయపడి ఉండొచ్చు అని ఒక మాటని. 3 to 6 months కంటే ఎక్కువ బతకరు. 4th స్టేజ్లో ఉంది క్యాన్సర్. నేను ఇచ్చే మెడిసిన్ వాళ్ళు మీరు రెగ్యులర్గా వాడితే 6 నెలలు, భయపడితే 3 నెలలు, అయ్యో అని అంటే ఎప్పుడైనా ఏం కావచ్చు అని చెప్పడం జరిగింది. ఇక చుట్టాలందరూ పోవడం, అరసుక రావడం, మా అత్త మనం అరుసుకొస్తున్నటువంటి సందర్భంలో అందరూ ఏవో పండ్లో పొలాల్లో తీసుకొని పోతారు. ఓదారుస్తారు. ఏమనంటే, అయ్యో నీకు ఈ వయసులో ఇది వచ్చిందా, ఏం దేవజామని అమ్మ, అసలు ఎవరికి లేదు ఫ్యామిలీలో, ఇంత దరిద్రం ఏంది, ఇంత చిన్న వయసులో ఇది రావడం ఏందని చెప్పేసి ఆమె ఇంకా జర బాధ పెట్టి ఏడిపించినటువంటి సందర్భాలు. ఆ సిచ్యువేషన్లో వచ్చిన వాళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు. ఇక మా అత్తమ్మ మా మామకి అప్పగింతలు, ఒకతే కూతురు, ఒకతే అమ్మాయి, అప్పగింతలు చేయడానికి మళ్ళీ పెళ్లి చేసుకో, పాపని ఇంకెవరికో దత్తతి, వాళ్ళ రిలేషన్లో వాళ్ళ అన్నయ్యకి అట్లా ఇట్లా అని చెప్పేసి ఆమె చెప్పి అది చేయడం జరిగింది. సో నేను ఒక రోజు పోయి ధైర్యం చెప్పిన మా అత్తకి, వీరంగూడలో ఉన్నారు మా చిన్నమ్మ దగ్గర, ఆమెకు ధైర్యం చెప్పిన, 100 ఏళ్ల జీవితం అత్తని, ఇది ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, డాక్టర్ ఇదో చెప్పిండొచ్చు. కానీ ఎప్పుడైతే ముక్కుబాలరెడ్డి సార్ గారు సంగారెడ్డి మీటింగ్ వచ్చిన తర్వాత సార్ చెప్పింది పూర్తిగా నమ్మి 100% నీకు సాధ్యమవుతుంది ఈ క్యూర్సెల్ ప్రొడక్ట్ వాడితే అని చెప్పేసి నమ్మకంగా 3 సెట్లు తీసుకొని మా అత్తకు 5 డేస్ ఒక్కొక్కటి, 5 డేస్ తర్వాత 2 ప్యాకెట్లు ఇవ్వడం స్టార్ట్ చేసినాం. ఎగ్జాక్ట్లీ 17th 17వ రోజు బాడీలో ఉన్న ఒకటి కాదు మేడం, 6 క్యాన్సర్ గడ్డలు కరిగిపోయి వాష్రూమ్లో బయటకు వచ్చినటువంటి సందర్భం. ఎంత అద్భుతం అంటే, ప్రజెంట్ కూడా స్టిల్ మా మామ ఎవ్రీ మంత్ కీమోథెరపీ అండ్ రేడియేషన్కి తీసుకెళ్తారు మా అత్తను. అంటే ఎవరి నమ్మకం వాళ్ళది, డబ్బులు ఉన్నాయి పెట్టడానికి వెనకపోడు. కానీ భయం ఏంటంటే దీనివల్ల పూర్తిగా నయం అవుతుందో కాదో అన్న ఒక అపనమ్మకం. అంటే ఆయనది కాదు, అది చుట్టాల్లో ఉన్న వాళ్ళు చెప్పడం వల్ల ఆయన మళ్ళీ ఎవ్రీ మంత్ తీసుకెళ్తున్నాడు కీమోథెరపీ. కీమోథెరపీ చేస్తున్నాడు నాకు తెలియదు పూర్తిగా. నేను ఇన్న విషయం ఏంటంటే 100లో 80% కీమోథెరపీ చేస్తే ఒక 1 వీక్ వరకు బెడ్ నుంచి పైకి లేవరట. అంత భయంకరంగా ఉండదట, బాడీని అంతా మెత్తగా చేస్తుంది. అలాంటి మా అత్త కీమోథెరపీ చేసిన 1/2 hour తర్వాత లేచి హ్యాపీగా నడుచుకుంటూ వస్తే డాక్టర్ సార్ ఏంటమ్మా నీకు ఇంత ఎనర్జీ, చుట్టూపోతాడు, ఒక్క వెంట్రుక కూడా ఊడట్లేదు సార్, అంత అద్భుతం మీకు. సో దానిలాగానే మాణిక్ రెడ్డి సార్ వచ్చి చోడకూరు, మా జాఫర్ భాయ్ అన్నాడు, చోడకూరులో 82 years ఇస్టర్న్ కండక్టర్ వాళ్ళ డాడీ ఆల్మోస్ట్ 5th స్టేజ్ క్యాన్సర్ సార్ అని, మోడీ క్యాన్సర్. ఇదంతా పోయి మొత్తం చీమ రక్తం తినే పరిస్థితిలో లేనటువంటి వ్యక్తి సింగిల్ ప్యాకెట్ ఇచ్చిన సార్. ఎవరి ద్వారా, ఒక ఆర్ఎంపీ డాక్టర్ రవీందర్ రెడ్డి అని ఉంటాడు, ఆయన ద్వారా ఇచ్చిన. 1 week 10 days వాడారు. ఆ భర్త భార్య వాళ్ళిద్దరు, కొడుకుకు కోడలకు బీపీ షుగర్ థైరాయిడ్ ప్లస్ ఆయనకు ఆ స్టేజ్లో పడుకొనే ఉన్నాడు మంచం మీద. 7 రోజులు వేయడం వల్ల పూర్తిగా తగ్గిపోయింది, చీమ రక్తం కారడం బంద్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్యాకెట్ కావాలని అడిగారు. మా బావ అన్నాడు, ఏంటి బావ ఎట్లుంది ఆయనకని అడిగితే, రేపు మా పంటరు నువ్వేం ప్రోడక్ట్ ఇచ్చినావు ఏమో, మేము చచ్చిపోతే దీనివల్ల చచ్చిపోయి అదో పెద్ద దిమాగ్ ఖరాబు, నేను రాను నేను చేయ అన్నట్టు మాట్లాడిండు. రీసెంట్ 4 రోజుల క్రితం సార్ ఫోన్ చేసి ఆయనే రవీందర్ రెడ్డి, పోయా నువ్వు ఇచ్చింది బాగా పనిచేస్తుందట, ఇంకొకటి తెచ్చి నాకైతే పైసలు ఇవ్వడు, నీకైతే ఇస్తాడు, నువ్వు ఆయన వాడుకుంటాడు అని చెప్పేసి మళ్ళీ ఆయనే ఫోన్ చేస్తే వాళ్ళ భార్య ఫోన్ చేసి, అన్న నాకు 3 సెట్లు కావాలి, ఏదో 3 కొంటే 3 ఫ్రీ అంట కదా అని చెప్పేసి అడిగింది సార్ 3 days బ్యాక్. అంత అద్భుతమైన రిజల్ట్. నేను ఒకటే ఫిక్స్ అయినా సార్, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చెప్పేది చిన్న స్లోగన్, నువ్వు నేను కలిస్తే మనం, మనం కలిస్తే జనం, జనం కలిస్తే ప్రపంచం అన్నట్టుగా మనందరం కలిస్తే ఒక అద్భుతాన్ని సృష్టించచ్చు సార్. ఇది నిజంగా అద్భుతమే మేరా. ఎందుకంటే మా ఇంట్లో కూడా మా అత్తకు వచ్చిన రిజల్ట్ తర్వాత మా అమ్మకు, మా నాన్నకు, మా ఆవిడకు బీపీ ప్లస్ థైరాయిడ్ ప్లస్ మొహం మీద నల్లటి మచ్చలు ఉంటాయి, ఈ 3 క్లియర్ అయినాయి సార్. అంతకంటే అద్భుతమైన రిజల్ట్ గైనిక్ ప్రాబ్లం సార్, అత్యద్భుతం అది. మా నాన్న సాయంత్రం ఒక కళ్ళు సీసా తాగుతాడు, ఆయన పిన్నల వాడు పెద్ద మనిషి కాబట్టి. ఆ తాగడం వల్ల కాళ్ళు బాగా నరాల వీక్నెస్, నరాల వల్ల ఉబ్బుతాయి కాళ్ళు. ఇది ఇచ్చిన తర్వాత ఆయన ఆటోమేటిక్గా ఉబ్బడం మొత్తం పూర్తిగా తగ్గిపోయి జనాల్లో కట్టెపట్టుకొని నడుచుకోడు. సింగిల్ గా నడిస్తే జనాలు చూస్తారు, ఓ పటేలా ఏమే నువ్వు కట్టెపట్టుకో కూడా నడుస్తున్నావు, ఇంత మంచిగా ఏం వాడుతున్నావు, నీ కొడుకు ఏమి ఇచ్చిండు అని. ఇది పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు కలిగించినప్పుడు చాలా ఉంది కదా సామెత.
మా అయ్యన్న నడుస్తే నేను రివర్స్ నాకు అనిపించింది సార్. అట్లా ఎంత అద్భుతం అంటే ఆయన ఇప్పుడు పెన్షన్ 2000 వస్తుంది, 2000 నేను ఇస్తా బిడ్డ, నాకు ఒక ప్యాకెట్ తెచ్చిరా నాయన అనే స్టేజ్కి వచ్చింది సార్. అంతే అద్భుతం ఇది. సూపర్, థ్యాంక్ యూ.